గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం డైలీ ఈ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని 100 to 200 పిప్స్ అనేవి మనం క్యాప్చర్ చేస్తాం. సో ఈ రోజు ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవి, ఈ రోజు మార్కెట్ ఎట్లా మూవ్మెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. అండ్ అంతేకాకుండా నిన్న ఏ విధంగా మార్కెట్ మూవ్మెంట్ అయిందో కూడా చెక్ చేద్దాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ కి. అండ్ అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ మీ నెంబర్ కామెంట్ చేసి షేర్ లింక్ అని కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరిని ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. అండ్ మరి మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందంటే, నేను నిన్న మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను లెవెల్స్ కూడా. అయితే నేను మీకు నిన్న ఇచ్చిన లెవెల్స్ ని బేస్ చేసుకుని ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఉండే, నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ జోన్ అని కూడా చెప్పాను. మార్కెట్ అనేది ఇదే లెవెల్స్ దగ్గర 2 times సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పెరిగింది. ఇక్కడ 2 times ఎంట్రీ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. సో ఇక్కడ నేను ఎంట్రీ అనేది మిస్ అయ్యాను. ప్రాపర్ ఎంట్రీ, ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది 1 minute లో కానీ 5 minutes లో కానీ చూస్తే. బట్ నేను మార్కెట్ లో లేను కాబట్టి నేను ఎంట్రీ తీసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ ఆపర్చునిటీని నేను గ్రాప్ చేశాను. సో ఇక్కడ మార్కెట్ అనేది టార్గెట్ ఇచ్చేసింది. దాని తర్వాత ఏం చేసిందంటే మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను నేను. కానీ మార్కెట్ ఫస్ట్ టైం ఈ గ్రీన్ జోన్ ని టచ్ అయ్యి మార్కెట్ కింద పడింది. బట్ నెక్స్ట్ టైం ఏం చేసిందంటే గ్రీన్ జోన్ కి కాకుండా ఈ లెవెల్ కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డది, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డది. సో నేనేం చేశానంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ కి రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను, చిన్న స్కాల్పింగ్ చేశాను. మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఈ విధంగా నేను 3 trades అనేవి చేశాను నిన్న మార్కెట్ లో. ఇంకొకటి బయింగ్ సైడ్ ఇక్కడ ఒక స్కాల్పింగ్ కూడా చేశాను. ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 400 చేంజ్ డాలర్స్ వచ్చాయి. సో మరి మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, ఆల్రెడీ ఈ పర్పుల్ జోన్ ఉంది కదా, పర్పుల్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. సో మార్కెట్ అనేది ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్ కి. మరి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైతే అంటే, మీరు బై చేస్తే కనుక ఇది ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ లెవెల్ కి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఇది కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. మీకు ఈ ఎల్లో జోన్ ఉంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ నుంచి పెరుగుతుంది. అట్లా కాదు, ఈ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేసింది అనుకో, అప్పుడు మార్కెట్ ఇంకా ఇంట్రెస్ట్ గా మారుతుంది. అట్లా బ్రేక్ అవుట్ చేస్తే మాత్రం బ్రేక్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పెరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. లేదా ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ అది బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ పర్పుల్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పెరుగుతుంది. ఇట్లా పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ పడితే కనుక, డౌన్ సైడ్ కి మార్కెట్ షిఫ్ట్ అయితే కనుక ఈ ఎల్లో జోన్ ఉంది కదా, ఈ ఎల్లో జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఈ ఎల్లో జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేసి రీటెస్ట్ చేస్తే మనం డౌన్ సైడ్ కి ట్రేడ్ అనేది చూస్తాం. సో ఈ విధంగా. అండ్ అంతేకాకుండా నేను మధ్యలో ఇంకా ఏదైనా లెవెల్స్ యాడ్ అయినా మీకు లెవెల్స్ అప్డేట్ చేస్తాను. అందు గురించి టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ కమ్యూనిటీలో కానీ జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందులో ఇస్తాను. సో ఇది గోల్డ్ చార్ట్. మరి నిఫ్టీ ఒకసారి మనం బీటీసీ చూద్దాము. బెట్ కాయిన్ ఇది 30 minutes టైం ఫ్రేమ్. బెట్ కాయిన్ వచ్చేసి ఈ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ అనేది బెట్ కాయిన్ లో ఇంపార్టెంట్ జోన్ ఇది. అండ్ అంతేకాకుండా ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అండ్ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వస్తుందో, ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ చూస్తాము. ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాము. ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకో, మార్కెట్ ఈ గ్రీన్ జోన్ నుంచి పడుతుంది. ఇక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. అండ్ అంతేకాకుండా ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. ఒకవేళ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటే ఈ రెడ్ జోన్ ని క్రాస్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకుని మార్కెట్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మీరు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ అయితే 100% ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి. స్టాప్ లాస్ మెయింటెనెన్స్ చేసుకుంటూ రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ప్రాసెస్ ని ఫాలో అవుతూ రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.